హలో అందరికీ. ఒక రోజులో మైసూర్ నుంచి ధర్మస్థల అండ్ కుకే సుబ్రహ్మణ్య స్వామి రెండు కవర్ చేయాలి అంటే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మేము మైసూర్ నుంచి ట్రైన్లో స్టార్ట్ అయ్యాం. సో మురుదేశ్వర్ ఎక్స్ప్రెస్ ఎక్కేసి ఎర్లీ మార్నింగ్ ట్రైన్ జర్నీ స్టార్ట్ చేసాం. ట్రైన్ జర్నీలో మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే సకలేష్పూర్ దగ్గర ఉన్న వెస్టర్న్ ఘాట్స్. ఒక సైడ్ మౌంటైన్స్, ఇంకొక సైడ్ గ్రీనరీ, మధ్యలో టనల్స్. నియర్లీ నాకు తెలిసి ఒక 50 to 60 టనల్స్ మేము క్రాస్ చేసినట్టున్నాం సకలేష్పూర్ దగ్గర నుండి వెళ్ళే ట్రైన్. సో జర్నీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో వెస్టర్న్ ఘాట్స్ నుంచి వెళ్తుంటుంటే ఆ మధ్యలో ఉండే వ్యూస్, మధ్యలో వచ్చే వాటర్ ఫాల్స్ నుంచి క్యాప్చర్ చేస్తుంటుంటే చాలా బ్యూటిఫుల్గా, చాలా పీస్ఫుల్గా ఉంది మార్నింగ్ జర్నీ. సో ఎవ్వరు మిస్ అవ్వకండి ఈ వెస్టర్న్ ఘాట్స్ నుండి పోయే జర్నీ, సకలేష్పుర వైబ్స్. సో ఒక డిఫరెంట్ వైబ్ అయితే పక్కా ఉందని చెప్తాను. ఇటుపక్క మౌంటైన్స్, ఆ ఫాగ్, ఇంకొన్ని ప్లేసెస్లో అయితే వచ్చే టనల్స్, మధ్యలో వచ్చే వాటర్ ఫాల్స్. సో ఓవరాల్ ఒక టనల్ కంప్లీట్ అయ్యాక సడన్గా అవుట్ సైడ్ వ్యూ కనిపించడం, ఆ ట్రాన్సిషన్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో దట్టు ఇది మాన్సూన్ సీజన్. సో రైనీ సీజన్లో వెస్టర్న్ ఘాట్స్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎవ్రీవేర్ గ్రీనరీ, స్మాల్ వాటర్ ఫాల్స్లా అనిపించింది హోల్ జర్నీ మొత్తం. ట్రైన్ జర్నీలో ఇలాంటి వ్యూస్ ఇంకా ఇలా చూస్తూ ఉండడం వల్లనే డెస్టినేషన్ రీచ్ అవ్వకముందే ట్రిప్ స్టార్ట్ అయిపోయిన ఫీలింగ్ అనేది వచ్చింది ఆ సకలేష్పుర వైబ్స్ మొత్తం. సో ఇలాంటి వాటర్ ఫాల్స్ అయితే చాలా కనిపించాయి. సో ఇలా జర్నీ ఇంకా ఈ నేచర్ వైబ్స్ మొత్తం మీరే చూసేయండి. సో అలా సుబ్రహ్మణ్య రోడ్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడ రీచ్ అయ్యాక బయటకు రాగానే బస్సెస్, ఆటోస్, జీప్స్ అన్నీ ఉంటాయి. సో సుబ్రహ్మణ్య రోడ్ నుంచి డైరెక్ట్ మనకి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది కుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. అలాగే ధర్మస్థల కూడా మనకి డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి చాలా ఉంటాయి. సో ఫస్ట్ మేము జీప్ తీసుకొని వేరే ఫ్యామిలీతో మాట్లాడుకొని వి స్టార్టెడ్ జర్నీ టు కుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఫస్ట్. సో ఆ మధ్యలో ఉండే రోడ్ మధ్యలో మనకి ఎలాంటి వెహికల్స్ రావు. సో ఈ రోడ్ మనం తీసుకొని ఫస్ట్ మేమైతే కుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి రీచ్ అయిపోయాం. సో ఇక్కడ కుమారధారలో తప్పగా స్నానం చేయాలి అంటారు. చాలా పవర్ఫుల్ వాటర్. సో ఆ కుమారధార వాటర్లో చాలా ఫ్లో ఉండడం వల్ల ఇక్కడే టబ్స్ అరేంజ్ చేశారు వీళ్ళు. సో ఇక్కడే వాటర్ తీసుకొని అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి పక్కన ఉమెన్కి, లేడీస్కి ఒక టెంట్ అయితే అరేంజ్ చేశారు. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని మేము డైరెక్ట్ బస్ స్టేషన్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ బస్ స్టేషన్ అంటే కుకే సుబ్రహ్మణ్య స్వామిలో మేము ఫ్రెష్ అప్ అయ్యి బస్ ఎక్కి ఫస్ట్ అయితే ధర్మస్థలకి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఫాదర్ని చూసి అంటే ధర్మస్థలలో ఉన్న మంజునాథ స్వామిని చూసి తర్వాత కుకే అయితే తర్వాత సన్ని చూడాలి అంటారు. అందుకే మా జర్నీలో ఫస్ట్ ధర్మస్థల, తర్వాత కుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడ ధర్మస్థల రీచ్ అయ్యాక చాలా అంటే చాలా వర్షాలు. ఈ మంగళూరు మొత్తం రైనీ సీజన్లో వర్షం పడుతూనే ఉంది. సో ఇక్కడ మేము టిఫిన్ చేసేసి ఇక్కడ మొత్తం వర్షం వచ్చింది. వర్షం ఆగేదాకా ఆగి ఆ తర్వాత ధర్మస్థల అయితే రీచ్ అయిపోయాం. ఇది టెంపుల్ అయితే ఈ మాన్సూన్ వైబ్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ మేము క్యారీ చేస్తున్న ఒక లగేజ్ని అయితే ఒక స్టోర్ రూమ్స్లో పెట్టాలి కాబట్టి ఇక్కడైతే లాకర్ రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈవెన్ వాష్రూమ్స్ కూడా ధర్మస్థల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా నీట్గా. సో ఇక్కడ లగేజ్ రూమ్స్, స్లిప్పర్స్ దగ్గర కౌంటర్ రూమ్స్లో, ఆ స్పెసిఫిక్ కౌంటర్ రూమ్స్లో లగేజెస్ ఇంకా స్లిప్పర్స్ పెట్టేసి దర్శనం మొత్తం కంప్లీట్ చేసుకొని మంజునాథ స్వామిని చూసుకొని అమ్మవారిని చూసుకొని ఆ తర్వాత మేము డైరెక్ట్ అన్నదానంకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ అన్నదానం ఎక్స్పీరియన్స్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది. థౌజండ్స్ ఆఫ్ డివోటీస్కి ఫుడ్ సర్వ్ చేస్తుంటారు రోజు. సో ఎంటైర్ ప్రాసెస్ చాలా ఆర్గనైజ్డ్గా అనిపించింది, మెయిన్ నీట్గా కూడా అనిపించింది. సో ఇక్కడ అన్నదానం కంప్లీట్ చేశాక మంజునాథ స్వామిని దర్శనం కూడా చేసేసుకున్నాం కాబట్టి సో వెంటనే వి స్టార్టెడ్ జర్నీ టు కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో సేమ్ బస్సు ఒక 1.5 hour 1 hour జర్నీ అయితే ఉంటుంది. సో అదే బస్ తీసుకొని రిటర్న్లో కుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. సో
దిస్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. సో మేము వెళ్ళిన టైంకి లంచ్ బ్రేక్ అయితే ఉంది. సో టెంపుల్ అనేది క్లోజ్ చేసేసారు. ఇక్కడున్న టెంపుల్ సరౌండింగ్స్, ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్, డివోటీస్, ఎంటైర్ అట్మాస్ఫియర్ ఒక డివోషనల్ ఎనర్జీ అండ్ అయితే పక్కా ఉంటుంది. సో చాలా బాగుంది. వెనకాల టెంపుల్ వెనకాల ఉండే ఆ ట్రీ యొక్క స్ట్రక్చర్, దాని వెనకాల ఉండే మనకి కుమార హిల్స్. సో చాలా బాగుంది మొత్తం. ఈ ప్లేస్ ఎంత పవర్ఫుల్ అంటే టెంపుల్ హిస్టరీ ప్రకారం గరుడ నుండి రక్షణ కోసం వాసుకి ఈ ప్రదేశంలో తపస్సు చేసిందని అంటారు. సో ఆ తపస్సుకు మెచ్చి స్వయాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యి వాసుకి అభయం ఇచ్చారని అందరి నమ్మకం. సో ఇక్కడ వాసుకి వచ్చినప్పుడు ఫస్ట్ కుమారధారలో స్నానం చేసి ఆ తర్వాత తపస్సు అనేది స్టార్ట్ అయింది. టెంపుల్ క్లోజ్ చేస్తారు కాబట్టి మేము ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ని చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ ఎక్కడ చూసినా ఫుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతి చోట ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఫస్ట్ గుడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనేది వస్తుంది. ఇదే ఆ ప్లేస్. సో ఇక్కడ కూడా ఫ్లో అయ్యేది ప్రతి చోట కుమారధార రివరే. సో ఇక్కడ కూడా ఒక మంచి పీస్ఫుల్ వైబ్స్ ఉన్నాయి. గరుడ నుంచి రక్షణ కోసం వాసుకి ఫస్ట్ ఇక్కడే తపస్సు చేసిందని, సో ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడే ఫస్ట్ ప్రత్యక్షమయ్యారు కాబట్టి దీన్ని ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనే అంటారు. ఈ టెంపుల్లో మనకి పుట్ట రూపంలో దర్శనం అనేది దొరుకుతుంది. సో స్థల పురాణం ప్రకారం ఫస్ట్ వాసుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఇచ్చిన ప్లేస్ ఇదే. అందుకే ఈ ప్లేస్కి స్పిరిచువల్ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ టెంపుల్ సరౌండింగ్స్లో కూడా కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ మేము కుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి రిటర్న్ అయిపోయాము. ఆ పక్కనున్న పార్క్ ఏరియానే ఇది. ఫైనల్లీ ఆఫ్టర్నూన్ టెంపుల్ ఓపెన్ అయ్యాక మేమైతే కుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి అయితే మెయిన్ టెంపుల్కి వచ్చేసాం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సర్పంట్ డైటీతో సంబంధం ఉన్న రూపంలో వర్షిప్ చేస్తారు. సో అందుకే ఇక్కడ సర్పదోష, నాగదోష అనేవి చాలా ఫేమస్. సో ఫస్ట్ ఆదిశేషుడు ఉండి దానిపైన వాసుకి ఉండి వాసుకి పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఉంటారు. హోల్ మెయిన్ టెంపుల్ డైటీ మీద చెప్తున్నాను. సో జర్నీ మొత్తం ట్రావెల్, ట్రైన్, బస్సెస్, వాకింగ్తో టైరింగ్గా ఉన్నా. దర్శనం అయ్యాక ఆ టైర్డ్నెస్ మొత్తం మర్చిపోయాం. సో ఆ వెదర్, ఇంకా వర్షం పడుతూనే ఉంది. సడన్గా వర్షం వస్తుంది, సడన్గా ఆగిపోతుంది. సో కుకే దర్శనం అయిపోయాక టెంపుల్లో కొన్ని అవర్స్ స్పెండ్ చేసాం. టెంపుల్ సరౌండింగ్స్లో చూస్తూ లోకల్ షాప్స్, ప్రసాదం, డివోటీస్ అండ్ ఆ స్మాల్ టౌన్ ఉన్న టెంపుల్ అట్మాస్ఫియర్ని బాగా ఎంజాయ్ చేసాం. సో ఫైనల్లీ మా ట్రిప్లో మోస్ట్ మెమరబుల్ పార్ట్ ఏంటి అంటే మార్నింగ్ మైసూర్ నుంచి ట్రైన్ జర్నీ స్టార్ట్ చేసి వెస్టర్న్ ఘాట్స్ మధ్యలో అలా ట్రావెల్ చేసి కుమార్ధార్లో ఫ్రెష్ అయ్యి ధర్మస్థలంలో దర్శనం చేసుకొని అన్నదానం కంప్లీట్ చేసి మళ్ళీ కుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రిటర్న్ అయ్యి దర్శనం చేసేసుకున్నాం. ఒక సింగిల్ డేలో చాలా ఎక్స్పీరియన్సెస్ కవర్ అయ్యాయి. సో దర్శనం కంప్లీట్ అయ్యాక మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ సుబ్రహ్మణ్య రోడ్ స్టేషన్కి వచ్చేసి మురుదేశ్వర్ ఎక్స్ప్రెస్, సేమ్ మురుదేశ్వర్ టు ఎస్ఎంఈటీ బెంగళూరు అనే ట్రైన్ ఎక్కేసి మార్నింగ్ స్టార్ట్ అయిన జర్నీ
ఈవినింగ్కి సేమ్ వెస్టర్న్ ఘాట్స్ రూట్లో మళ్ళీ రిటర్న్ అయింది. సో రిటర్న్ జర్నీలో కూడా వ్యూస్ మిస్ అవ్వకుండా విండో పక్కనే కూర్చొని బాగా ఎంజాయ్ చేసాం. బట్ నైట్ వల్ల ఏమంత కనిపించలేదు. సో ఇది మా 1 డే ట్రిప్ ఫ్రమ్ మైసూర్ టు కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండ్ ధర్మస్థల. మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.